వరంగల్ నగరము ఇప్పుడు అంటే 2 టైర్ సిటీ ఏదైతే ఉందో వరంగల్ ఇప్పుడు 100% డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. ఎందుకు అంటే ఎనీ సిటీ డెవలప్ కావాలంటే పొటెన్షియాలిటీ ఉండాలి అండ్ యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. అది ఇంతవరకు ఓన్లీ వరంగల్ సిటీ మైగ్రేషన్ మాత్రం మీదనే డిపెండ్ అయి ఉన్నది. ఎందుకంటే అదర్ టౌన్స్ నుంచి విలేజెస్ నుంచి మైగ్రేషన్ అయిన పీపుల్ మాత్రమే వరంగల్కి వచ్చేది. అదే ఇప్పుడు 100% టెక్స్టైల్ పార్కు, కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి మనకు ఇన్ఫ్రా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండ్ డెఫినెట్గా సిటీ కూడా గ్రోత్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. ఇంకొక రీజన్, సెకండ్ రీజన్ ఏంటంటే వరంగల్ ఇప్పుడు బాంబే మీద మీకు పూణే ఎందుకు డెవలప్ అవుతుంది? బికాజ్ బాంబే కాస్ట్లీ కావడము అండ్ అఫోర్డబిలిటీ తగ్గిపోవడము. దట్ ఈజ్ ఆల్సో హైదరాబాద్ బాగా ఓవర్ డెవలప్ అయ్యి మీకు అక్కడ కాస్ట్లీ అయింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు వరంగల్ సైడు అంటే అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మీరు తీసుకోవడం దిస్ ఈజ్ ద రైట్ టైం అని నా ఒపీనియను. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వరంగల్లో కూడా మీరు ఆల్రెడీ ఈ ఉన్న కొత్త గవర్నమెంటు ఆల్రెడీ మంత్రివర్యుల సమక్షంలో మొత్తం బాగా అంటే 2 టైర్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వరంగల్ సిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకొకటి వరంగల్ ఆల్రెడీ ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది ఇప్పటికే అండ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. కాకపోతే ఇంతకుముందు రెడీ ఉన్న అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంతకుముందు ల్యాండ్స్ తీసుకోవడము తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంతకుముందు ఉన్న దాని ప్రకారం చేయడం ఉన్నది కాబట్టి రెడీ టు ఆక్యుపై ఉన్న దాంట్లో మీరు మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసి ప్రేమ్ చెప్పినట్టు మీరు ఎంక్వైరీ చేసుకొని బార్గెన్ చేసుకొని లోన్స్ ఎట్లయితుందో చూసుకొని దిస్ ఈజ్ అప్రోప్రియేట్ టైం అని నా ఒపీనియను. అలాగే పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే కోరుతున్నాను, మేము ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత నరేంద్ర రెడ్డి గారి సమక్షంలో ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన దాంట్లో మీకు తెలుసు అన్ని ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ కావలేదు, ఇన్స్టాల్మెంట్స్ అవన్నీ కూడా మీరు దృష్టి పెట్టి కొద్దిగా ఇమ్మీడియట్గా అవన్నీ మేము రిక్వెస్ట్ చేసినవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.